పసిడి వెన్నెల కాంతులలో పట్టు వస్త్రపు ధారణలో పారిజాతపు మాలలలో పార్వతీదేవిగా వచ్చితివి. రక్త వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమార్చి రమ్యక కర్తిని వైనావు. కార్తికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడ కనకదుర్గవై వెలసితివి. రామలింగేశ్వరు రాణివిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు. శూలం ధరించి పాశుపతాస్త్రం చేబూని శుంభని శంభుల దునిమాడి వచ్చింది శ్రీశ్యామలగా మహామంత్రాది దేవతగా లలితా త్రిపుర సుందరిగా దారిద్ర బాధలు తొలగించి మహదానందము కలిగించి ఆర్తత్రాణ పరాయినివి అద్వైతామృత వర్షిణివి. ఆదిశంకర పూజితవి అపర్ణదేవి రావమ్మ. విష్ణు పాదమున జనించి గంగావతారము ఎత్తితివి. భాగీరథుడు నిను కొలువ భూలోకానికి వచ్చితివి. లలితా మాత శంభుప్రియ జగతికి మూలం నీవమ్మ. శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. తోషుని మెప్పించి అర్ధ శరీరం దాల్చితివి. ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ. దక్షుని ఇంట జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ. శంఖ చక్రము ధరించి రాక్షస సంహారము చేసి లోక రక్షణ చేసావు. భక్తుల మదిలో నిలిచావు. పరాభట్టారిక దేవతగా పరమశాంత స్వరూప